హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి కోలాపూర్ మహాలక్ష్మి మందిర్కి వెళ్తున్నాము. ఉదయాన్నే మేము 4:30కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి సుమారు 530 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి సుమారుగా మనకు 9 to 10 అవర్స్ టైం పడుతుంది. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గము మనం వయా జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, సాంగ్లీ, కోలాపూర్ ఈ రూట్లో మనము హైదరాబాద్ నుంచి కోలాపూర్కు వెళ్తాము. ఈ రోడ్డు మార్గంలో వెళ్తూ ఉంటే డ్రైవింగ్ చాలా బాగుంటుంది. రోడ్లన్నీ నేషనల్ హైవేస్, అలసటే ఉండదు డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మేము వెళ్తున్న ఆలయము శక్తిపీఠము. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఈ శక్తిపీఠము. మేము ఎర్లీగా స్టార్ట్ కావడం వలన ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇప్పుడు మహారాష్ట్రలో ఎంటర్ అయ్యాము. మనకు ఎదురుగా కనబడుతుంది నల్దుర్గ్ ఫోర్ట్. ఇది ఇక్కడ నుంచే శివాజీ మహారాజు తన పరిపాలనను కొనసాగించారని చరిత్రలో చెప్తున్నారు. ఆల్మోస్ట్ మేము 300 కిలోమీటర్స్ ప్రయాణం చేసి సోలాపూర్ దాటిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆపాము. బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడే హైవేకు ఒక పెద్ద హోటల్ కనబడింది, అక్కడనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి మా ప్రయాణం స్టార్ట్ చేసాము. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్ళున్నా మంచి చెప్పులు వేసుకుంటే నొప్పి తెలియకుండా నడిచేయచ్చు. కానీ అదే చెప్పులు ఒక చిన్న రాయి ఉన్నా 2 అడుగులు కూడా కంఫర్టబుల్గా వేయలేవు. అందుకే ముందు రోడ్ క్లీన్ చేద్దామని పెట్టుకోకు, మంచి రోడ్ ఉండాలి అని కోరుకోకు, మంచి చెప్పులు వేసుకోచాడు అని సోమేష్ వాళ్ళ అమ్మ సోమేష్కి చెప్పింది. కానీ సోమేష్కి అర్థం కాలేదు యాక్చువల్లీ దీని తాత్పర్యం ఏంటో. నీకు అర్థమైందా? మనకు కనపడుతున్న ఈ మండపాన్ని భవానీ మండపం అంటారండి. ఈ భవానీ మండపంలోనే ఛత్రపతి శివాజీ రాజ్వాడ ఉంటుంది. రాయల్ ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ఈ భవానీ మండపాన్ని 2వ శివాజీ నిర్మించారు. ఈ 2వ శివాజీ ఎవరంటే మొదటి ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడు. కోట లోపట్లోనే మహాలక్ష్మి ఆలయం టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఒలింపియన్ అంటున్నా. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ అంతా సాహు మహారాజ్ రాజ్వాడ అంటారు. దీంట్లోనే సాధు మహారాజు ఓల్డ్ ప్యాలెస్ ఉంది. ప్రజెంట్ ఈ బిల్డింగ్లో అంతా కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో అమ్మవారి ఆలయం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. పాస్పోర్ట్ సెంటర్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. మేము ఇప్పుడు ఆలయంలోనికి దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనానికి ఈ క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు జనాలంతా ఎక్కువ లేరు కానీ యావరేజ్గానే ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ సమయం పట్టింది దర్శనం కావడానికి. కోలాపూర్ మహాలక్ష్మి ఆలయము ఒక శక్తిపీఠము. మనకు అష్టాదశ శక్తిపీఠాలలో కోలాపూర్ మహాలక్ష్మి ఆలయము 7వ శక్తిపీఠముగా చెబుతారు. మొత్తం శక్తిపీఠాలు 18, అందుకే వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. 18 శక్తిపీఠాలలో కోలాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఒకటి. మనకున్న ఇతిహాసాలు పురాణాల ప్రకారము ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారును భక్తులు ప్రేమగా అంబాబాయి అమ్మవారుగా పిలుచుకుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఆలయంలో ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ప్రతిరోజు సూర్యకిరణాలు అమ్మవారిని తాకుతాయంట.
తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చన జరుగుతుందంట. ఈరోజు ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవి సుప్రభాత సేవ చేస్తారు. అక్కడ హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షాడోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో షేజ్ హారతి జరుపుతారని చెప్తున్నారు. ఈ శుక్రవారము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు కూడా ఈ ఆలయంలో జరుపుతారంట. మాకు అమ్మవారి దర్శనం చాలా సంతృప్తిగా జరిగిందండి. మేము ఆలయం లోపలికి వెళ్ళేసరికి అమ్మవారిని అలంకరిస్తున్నారు. చాలాసేపు అక్కడ నిలబడి చూసామండి. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల వరకు చూసాము. మాకైతే చాలా మంచిగా జరిగింది దర్శనము. ఇక్కడ ఆలయంలో కొత్తగా మళ్ళీ ఏవో రినోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి. మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా వెళ్ళాము కానీ ఏం లేదని. ఈ సంవత్సరం మాత్రము కొత్తగా దర్శనం చేసుకుని మనం బయటకు రాగానే నార్త్ గేట్ సైడు ఏదో వర్క్ జరుగుతుంది, రెనోవేషన్ అవుతుంది. దర్శనం కంప్లీట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆలయం చుట్టూ మొత్తం తిరిగి చూసామండి. చాలా బాగా అనిపించింది మాకు. స్మైల్ స్మైల్. తీసుకుంది ఇక్కడ వాటర్ వేసుకుంది. నిలబడు. వద్దురా అట్లా 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 రాపరా మెల్లగా మెల్లగా. टाइमपास